హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈరోజు వర్షాకాలంలో మన టెర్రస్ గార్డెన్ వీడియోని చేద్దాం. ఎలాంటి మొక్కలను పెంచుకోవాలి, ఎలాంటి టైంలో పెంచుకుంటే బాగుంటుంది, అలాగే ఎలాంటి కేర్ తీసుకోవాలి, కుండీలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోనికి వెళ్ళబోయే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాకాలం ఇది ముసురు పట్టింది. చాలామందికి ఇంట్లో కుండీలలో మొక్కలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ సీజన్లో మొక్కలు ఇంట్లో పెట్టుకోవాలని మనం ప్రయత్నిస్తాము. కుండీలు కొని తెచ్చుకుంటాము. మరి ఎటువంటి కుండీలు కొనుక్కోవాలి అంటే చాలా పెద్దగా ఉండే కుండీలను మనం కొనుక్కుంటే కనుక సౌకర్యవంతంగా ఉంటుంది. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కలు ఆరోగ్యంగా పెరగాలి అంటే కనుక మనం పెద్ద సైజు కుండీని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 100 రూపీస్ టబ్స్ని తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఈ వర్షంలో రీపాటింగ్ చేసుకుంటాను. ఆల్రెడీ రీపాటింగ్ చేసేసుకున్నాను కాబట్టి కొంచెం కష్టమైన, ఓపిక లేకపోయినా, టైం లేకపోయినా ఇలా వచ్చి వంగనారు తెచ్చుకుంటున్నాను. మనకి టైం ఉందనుకోండి, విత్తనాల నుండి టమోటా నారు, అలాగే వంగనారు ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేనివారు, అలాగే ఎక్కువ అవగాహన లేనివారు, కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవారు ఇలా డైరెక్ట్గా మనము నారుని కొనుక్కోవచ్చండి. బంతి నారు, వంగనారు ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్గా ఇచ్చేస్తారు. ఇంకా కొన్ని విత్తనాలను కూడా నేను కొనుక్కుంటున్నాను. చూసారా, క్లాత్ కవర్స్లో ఇవన్నీ విత్తనాలకి చక్కగా నేమ్ ప్లేట్స్ పెట్టి అన్నీ కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ విత్తనాలు అనమాట. ఈ సీడ్స్ కొనుక్కొని మనము చక్కగా పాదులు, మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అయితే తక్కువ రేటే ఉంటాయి, 10 రూపీస్. ప్రతి సీడ్ కూడా నేను 10 రూపీస్ చొప్పున కొనుక్కుంటున్నాను. ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. కుండీలో మొక్కలు బలంగా పెరగాలంటే కనుక 2 వంతుల నల్లమట్టి లేకపోతే ఎర్రమట్టి, ఇంకా ఆవు పేడ ఎరువు, కొద్ది మొత్తంలో ఇసుక కలుపుకోవాలి. ఇంకా నేను కిచెన్ కంపోస్ట్ కలుపుతాను, అలాగే వానపాము ఎరువు కలుపుతాను. ఇవన్నీ కూడా కలుపుకొని పాటింగ్ మిశ్రమాన్ని నేను రెడీ చేసేసుకుంటాను. ఇలా 3 రకాల మొక్కలు తీసుకున్నాము. ఇవి నీలగోరింటి పూలు. ఇవి 3 రకాల పూలు అనమాట. ఎల్లో, రెడ్, అలాగే వైట్. ఇంకా చామంతులు కూడా తీసుకున్నాను. ఇవి వంగనారు మనం కూడా వేసుకోవచ్చు, కానీ నాకు టైం లేకపోవడం వల్ల ఇలా నారు తీసుకున్నాను. ఈ నారుని కూడా మనము ప్రతి దాంట్లో కూడా పశువుల ఎరువుతో కూడా రెడీ చేసేసాను. ఇది ఇలాంటి కంటైనర్స్లో వేస్తూ ఉంటాము టెర్రస్ గార్డెన్లో. ఈ నారు వచ్చేసి 40 రూపీస్ అండి. 40 రూపీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడైనా సరే 2 డేస్ మొక్కలు చొప్పున నాటుకుంటే కనుక బాగా వస్తాయి అన్నమాట. ఈ లోతుగా అక్కర్లేదు, కొంచెం మట్టి తీసుకొని చక్కగా నాటేసుకోవచ్చు మనం డైలీ లైఫ్లో బిజీగా మన లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ రోజుల్లో అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మొబైల్స్ వాడకం ఎక్కువైపోయింది కదండి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే అప్పుడప్పుడు గార్డెనింగ్ చేయండి. నేను లూజ్గా ఉన్న మట్టిని తీసుకున్నాను. అలాగే అరచెయ్యంత వెడల్పులో నేను వంగనారుని నాటుకుంటున్నాను. 2 రోజుల్లో ఇలా వాడిపోయిన వంగ మొక్కలు ఫ్రెష్గా రెడీ అయిపోతాయి కాస్త నీళ్ళు పోయంగానే. ఇంకా ఇక్కడ చామంతి నారును కూడా నాటుకుంటున్నాను. ఆకులోను చుట్టేసి ఇస్తారు. ఇవి మట్టిలో వేసేవారనమాట. మనం తక్కువ కాస్ట్కి కొన్నాం కదా. వేరు బాగా ఎండిపోకముందే ఆ రోజు ఏమైనా నాటుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటాయి. చక్కగా ఇలా ఒక గుప్పెడంతా మట్టి పక్కకి తీసేసి అవి నాటుకొని కాస్త నీరు పోసుకుంటే కనుక చాలు. కానీ పాటింగ్ మిశ్రమం రెడీ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి మొక్కకి బయట నుండి ఎక్కడి నుండి కూడా బలం రాదు. మనం కుండీలో ఏదైతే పోషకాలు ఇస్తామో అవి మాత్రమే మొక్కకు వస్తాయి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒక ఖాళీ టబ్ని పెట్టుకుంటాను. దానిలో ప్రతిరోజు కూడా వెజిటేబుల్ కట్ చేసిన వేస్టేజ్ని పడేస్తూ ఉంటాను. అది కిచెన్ కంపోస్ట్ లాగా మారడానికి 40 డేస్ టైం పడుతుందండి. చుట్టూ కూడా మొక్కలు పేర్చుకున్నాను కదా. దీనిలో ఏంటంటే కాస్త పశువుల ఎరువు, ఇంకా కొంచెం మట్టి ఇవన్నీ కలుపుకొని పాటింగ్ మిక్స్ రెడీ చేసేసుకొని తర్వాత 40 డేస్కి మళ్ళీ అది మనకి మొక్కలు వేసుకోవడానికి ఆ టబ్ రెడీ అయిపోతుంది. ఇదంతా కూడా మనకి ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనకి తక్కువ కూరగాయలు వచ్చినా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని మనం అందరం కూడా ట్రై చేద్దాము. అట్లీస్ట్ మనకి కొంచెం టైం ఉన్నా సరే ఆ టైంలో కొన్ని మొక్కలు పెంచుకున్నా సరే ఎంతో కొంత మన ఆరోగ్యానికి మనమే హెల్ప్ చేసుకునే వాళ్ళం అవుతాము. పచ్చని పంట పొలాలు చూసినా, ఆకుపచ్చని ఆకుకూరల తోటలు కనిపించినా సరే, రంగురంగుల పండ్ల తోటలు చూసినా మనసంతా ఒక్కసారిగా తేలిక పడిపోతుంది. అక్కడ మనకి ఎక్కువ టైం గడపాలనిపిస్తూ ఉంటుంది. అలాగా చక్కగా మనం ప్రతిరోజు కూడా మన టెర్రస్ గార్డెన్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం, వాటి మధ్య తిరగడం వల్ల మనకి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. హ్యాపీగా ఉంటుంది, మనసుకి ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో మొక్కలు పెంచాలనుకునే బిగినర్స్ కూడా
కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక బాగా మొక్కలు పెరుగుతాయండి. ఒకటొచ్చేసి పెద్ద టబ్స్ తీసుకోవాలి. ఎందుకంటే రూట్ సిస్టమ్ ఎంత బాగా డెవలప్ అయితే కనుక అంత బాగా మొక్క పెరుగుతుంది. అందుకని చెప్పేసి నేను హాఫ్ డ్రమ్స్ కానివ్వండి, ఇలా 100 రూపీస్ టబ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. మరి చిన్న పాట్స్లో అయితే మొక్కను పెంచడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఇదిగో కరివేపాకు మొక్క ఇవన్నీ కూడా పెంచుతున్నాం కదా, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ని కూడా పెంచుతున్నాము. ఇంకా వీటికి డిసీజెస్ కూడా వస్తాయండోయ్. ఇలాంటివి రాకుండా ఉండడం కోసం కొంచెం ఎండ తగిలే ప్రదేశాల్లోనే పెట్టాలి. ఎండ సరిగ్గా తగలకుండా మనకి నీడలో పెట్టామనుకోండి, వాడికి డిసీజెస్ వస్తాయి. అలాగే మనము కిరణజన్య సంయోజక క్రియ అని చెప్పేసి ఒకటి చదువుకునే ఉంటాం చిన్నప్పుడు. అది జరగకుండా ఉండడం వల్ల మొక్కలు సరిగ్గా పెరగవు. కాబట్టి మనకు కింద అంతా కూడా నీట్గా పెట్టుకోవాలి. ఒక మొక్కకి మరొక మొక్కకి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. అలాగే మొక్కలు బాగా వేస్ట్ లీవ్స్ ఇలాంటివి ఉంటే కనుక కత్తిరించుకుంటూ ఉండాలి. నాకు చిన్నప్పటి నుండి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా ఇల్లు కూడా కొంచెం విలేజ్లో ఉంటుందన్నమాట. ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు నేను మా పాప కాసేపు ఆ పొలాల మధ్య గట్ట ఆగుతూ ఉంటాము. ఎర్లీ మార్నింగ్ లేవడము, పిల్లల్ని రెడీ చేయడము, స్కూల్కి పంపించడము, ఆఫీస్కి వెళ్ళడము, ఈవినింగ్ రావడము, ఇలా బిజీ షెడ్యూల్తో గడిచిపోతూ ఉంటుంది రోజు మొత్తం కూడాను. అప్పుడు అనిపిస్తుంది ఒక్క క్షణం ఆగి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది అని. మా ఇల్లు కూడా కొంచెం విలేజ్లో ఉంటుందని చెప్పాను కదా, ఒక్కసారి అలా చూసి ఎంజాయ్ చేస్తాను. అప్పుడప్పుడు ఇలాంటి వీడియో క్లిప్స్ కూడా తీస్తూ ఉంటాను. హాలిడేస్లో ఫ్యామిలీ అంతా కలిసి గార్డెనింగ్లో ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి కూడా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అంటే మేము చేస్తూ ఉంటే నేను మా హస్బెండ్ ఈ పిల్లలు చూడడము, వాళ్ళు కూడా ఈ పళ్ళు కొయ్యడము, వెజిటేబుల్స్ కొయ్యడము, ఇలా వాళ్ళకు కూడా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. దీనివల్ల పిల్లలు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చక్కగా తింటూ ఉంటారు. ఫ్రూట్స్ మీద వాళ్ళకి ఇష్టం పెరుగుతుంది, ఫ్రూట్స్ తినాలని చెప్పేసి. ఇంకా ఎక్కువ టబ్స్ పెడదాము అనుకుంటున్నాము, కానీ మనకు టైం ఎక్కువ లేకపోవడం వల్ల అంత చేయలేకపోతున్నాము. ఓన్లీ హాలిడేస్లోనే ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ప్లాంట్స్ అనేది ఇంకా పెట్టలేకపోతున్నాము. టెర్రస్ గార్డెన్లో కూడా మనము మొక్కలను పెంచచ్చండి. సాంప్రదాయ పద్ధతిలో కేవలం సహజ వనరులను ఉపయోగించి వ్యవసాయం చేయడమే ఈ సేంద్రియ వ్యవసాయం. ఇదే మన చిన్న వ్యవసాయం. ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి రసాయనిక ఎరువులను కానీ, కలుపు మందులను కానీ, పురుగుల మందులను కానీ వాడకూడదు. ఈ పద్ధతిలో కృత్రిమ వనరులను మొత్తానికి వినియోగించకూడదు. మనం అంతా కూడా పశువుల ఎరువు, సహజ వనరులతో మాత్రమే పెంచుతున్నామండి. సహజ ఎరువులు అంటే పంట వ్యర్థాలు, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు మొదలైనవి. వీటి వల్ల ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థను పొందడంతో పాటు సారవంతమైన మృత్తికలను రక్షణ కల్పించుకోవచ్చు. సహజ కీటకనాశిని వ్యవస్థ కలిగిన పద్ధతుల ద్వారా చీడపీడలను కూడా మనం అరికడతాము. దీనికి మనం వేప నూనెను ఉపయోగిస్తాము. వేప నూనెను ఒక మూతడు ఒక డబ్బాలో పోసుకుని దాన్ని చల్లడం వల్ల మనకి క్రిమి కీటకాలన్నీ కూడా చనిపోతాయండి. చక్కగా మన మొక్కలు కూడా పాడవకుండా ఉంటాయి.
వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వంగనారు తీసుకున్నానండి. అలాగే చాలా విత్తనాలు కూడా తీసుకున్నాను. ఇక్కడ గులాబీ మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ మన టార్గెట్ గులాబీ మొక్కలు, గోల్డెన్ గులాబీ మొక్కలు పెంచాలి. టెరాస్ గార్డెన్లో చాలా గులాబీ మొక్కలు పెంచాలి.